ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లాలో అకాల వర్షాలు మరోసారి రైతులను నష్టపరిచాయి. జిల్లా వ్యాప్తంగా ఈరోజు భారీ వర్షం కురిసింది. జిల్లాలో ఉరుమురు మెరుపులతో కూడిన భారీ వర్షం పడడంతో ఎండవేడిమి కాస్త తగ్గి సామాన్య జనానికి కాస్త ఉపశమనం కలిగించినప్పటికీ రైతులకు మాత్రం నష్టం వాటిల్లింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతో పాటు తాంసీ, తలమడుగు, అలాగే బోత్, ఇచ్చోడ, నేరడుగుంట ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. దీంతో చేతికొచ్చిన జొన్న, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. గత వారం రోజుల క్రితమే అకాల వర్షం కారణంగా పెద్ద మొత్తంలో జిల్లాలో పంట దెబ్బతిన్నాయి. ఇప్పటికే పంటలు దెబ్బతిని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సమయంలో మరోసారి అకాల వర్షాలు రైతుల నిండా ముంచాయి. తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లాలో ఉన్న కడెం ప్రాజెక్టు చివరి ఆయకట్టుకు నీరందకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎక్కువ మొత్తంలో వరి పంటతో పాటు మొక్కజొన్నను సాగు చేస్తున్నారు. అయితే కడెం చివరికి ఆయకట్టుగా ఉన్న దేవునిగూడెం, అంబర్పేట గ్రామాలకు సంబంధించిన పంట పొలాలకు సాగునీరు అందకపోవడంతో రైతులు కడెం ఇరిగేషన్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. తమకు చివరి తడి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే తమకు సాగునీరు అందించి ఆదుకోవాలని, పంట పొలాలను రక్షించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయితే ఇరిగేషన్ అధికారులు ఎవరూ లేకపోవడంతో ఫోన్లో సంప్రదించినా తాము సాగునీరు అందించలేమని ఇరిగేషన్ అధికారులు చేతులెత్తేయడంతో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే జిల్లా కేంద్రంలోని పోలీస్ జిల్లా కార్యాలయంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో మీ యొక్క పోలీస్ ప్రోగ్రాం కార్యక్రమంలో భాగంగా పోక్సో అత్యాచారం బాధితులకు ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయ చెక్కులను జిల్లా ఎస్పీ అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ పోక్సో బాధితులకు తక్షణమే న్యాయం జరిగే విధంగా పోలీస్ శాఖ అన్ని చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన భరోసా కార్యక్రమంలో భాగంగా పోక్సో బాధితులకు అన్ని విధాలుగా పోలీస్ శాఖ అండగా ఉంటుందని పేర్కొన్నారు. పోక్సో కేసులను త్వరితగతిన ఛేదించేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు పేర్కొన్నారు. మహిళలకు అలాగే అత్యాచార బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉండేందుకే భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు.